తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7 గంటల 27 నిమిషాలకు వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి సహా పలుచోట్ల కంపించింది భూమి. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో 20 ఏళ్లలో తొలిసారి భారీగా భూకంపనలు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల్లో మధ్య తేడాలుంటే భూకంపాలు వస్తాయన్నారు. గోదావరి బెల్టులో భూమి పొరల్లో చాలా తేడాలు ఉన్నాయని, అందుకే గోదావరి పరివాహకంలో పలుమార్లు ప్రకంపనలు సంభవించాయంటున్నారు ఎన్జీఆర్ఐ రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీ నగేష్. 1969 జూన్ 13న 5.3 తీవ్రతతో తెలంగాణలో భూకంపం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ స్థాయిలో భూకంపం సంభవించింది. 1983 మేడ్చల్లో 4.5 తీవ్రతతో భూకంపం రాగా 2021 జనవరి 26న పులిచింతలలో 4.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 4 తీవ్రతకు పైగా తెలుగు రాష్ట్రాల్లో నమోదైన భూకంపాలు ఇవేనని రిటైర్డ్ సైంటిస్టులు చెబుతున్నారు. భూ ప్రకంపనలకు కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జనం వణికిపోయారు. పలుచోట్ల ఇంటి గోడలు పడిపోయాయి. సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ కూలిపోయింది. 30 సెకండ్లకు పైగా వచ్చిన భూకంప తీవ్రత సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఖమ్మం నగరంలోని రైతు బజార్ ఏరియాలో భూకంపనలతో ఇంటిపై రేకులు పగుళ్లు వచ్చాయి. పలు షాపుల్లో ఉన్న వస్తువులు కిందపడి చెల్లా చెదురయ్యాయి. ఇంటి బయట పెట్టిన బైక్ కూడా కదిలిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మంచిర్యాల, చెన్నూరు, జైపూర్ మండలాల్లో కంపించింది భూమి. వరంగల్ జిల్లాలో భూకంపాలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 7.27 నిమిషాల నుంచి 7.45 వరకు భూమి ఊగినట్లు అనిపించింది. అటు జనగామ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్వల్పంగా కంపించింది భూమి. 5 నుంచి 10 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్తున్నారు ప్రజలు. భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఉదయాన్నే దుకాణాల్లో ఉన్నవారు సైతం భయంతో వణికిపోయారు. సింగరేణి కోల్డ్ బెల్ట్ కు దగ్గరగా భూకంప కేంద్రం ఉంది. తెలంగాణ జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా భూ ప్రకంపనలు వచ్చాయి. కోల్డ్ బెల్ట్ దగ్గర ఉండడంతో ప్రజలు భయపడ్డారు. కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఇంత పెద్ద తీవ్రత భూకంపం రావడం ఇదే తొలిసారి. అటు ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 7 గంటల 27 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు జనాలు. కాసేపు ఏం అర్థం కాక భయపడిపోయారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.